వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో అసలేం జరుగుతుంది? ఒకే గూటికి చేరిన ఆ ఇద్దరు సీనియర్ల మధ్య పాత పగలు మళ్లీ రాజుకున్నాయా? దేవాదాయ శాఖ రివ్యూ మీటింగ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మంత్రి కొండా సురేఖ రాసిన ఆ 3 పేజీల ఘాటైన లేఖ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? కడియం శ్రీహరి తీరుపై అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఈ పొలిటికల్ వార్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడతారు? వరంగల్ కాంగ్రెస్ కోటలో రేగిన ఈ చిచ్చు తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు ఇప్పుడు వీధికెక్కాయి. దేవాదాయ శాఖలో జోక్యంపై మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆమె మండిపడుతున్నారు. ఈ వివాదంపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల ఘాటైన లేఖ రాశారు. తన అనుమతి లేకుండా దేవాదాయ శాఖ రివ్యూ మీటింగ్లు పెట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రి ఉండగా ఎమ్మెల్యే హోదాలో ఆదేశాలు జారీ చేయడంపై సురేఖ లేఖలో తప్పుపట్టారు. వరంగల్ ఆలయాల మాస్టర్ ప్లాన్పై కడియం చేసిన సమీక్ష ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. ఈ లేఖ కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపిస్తోంది. జిల్లాలో ఆధిపత్య పోరును నిరూపించేలా సాగుతున్న ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం తీరుపై కొండా వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఇప్పుడు ఈ సున్నితమైన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో నలుగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పాత శత్రుత్వం ఇంకా చల్లారలేదని ఈ తాజా ఘటన నిరూపిస్తోంది. స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు అడవి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన శాఖ పరిధిలోని విశేషాల్లో కడియం మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని ఆమె భావిస్తున్నారు. అందుకే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి కడియంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి నేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఒక మంత్రి ఉండగా కేవలం ఎమ్మెల్యే హోదాలో ఉండి అధికారిక ఆర్డర్స్ పాస్ చేయడంపై సురేఖ తీవ్రంగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కడియం జిల్లాలో తన పట్టు నిలుపుకునేందుకే ఇలా పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆలయాల భూములు అభివృద్ధి పనులపై కడియం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కొండా వర్గానికి నచ్చడం లేదు. మంత్రి అనుమతి లేకుండా ఎమ్మెల్యే పిలిచిన మీటింగ్లకు హాజరై అధికారుల వైఖరిని కూడా ఆమె తప్పుపట్టారు. ఈ 3 పేజీల ఘాటైన లేఖ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ కోటాలో మళ్లీ లొల్లి మొదలైంది. దోస్తీ అనుకుంటే ఇద్దరు సీనియర్ల మధ్య కొత్త పంచాయతీ వచ్చి పడింది. ఒకరు కేబినెట్ మంత్రి, మరొకరు సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఈ వార్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. దేవాదాయ శాఖ నాదంటే నాదనే రేంజ్ లో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అన్నట్లుగా సీన్ మారింది. బాస్ నేనుండగా మధ్యలో మీరేంది సార్ రివ్యూలు చేయడం అంటూ సురేఖ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్లిన అధికారులకు కూడా మంత్రి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. గుళ్ళు గోపురాల డెవలప్మెంట్ పై ఎమ్మెల్యే డైరెక్ట్ ఆర్డర్స్ వేయడం సురేఖకు అస్సలు నచ్చలేదు. అందుకే 3 పేజీల పొడవాటి లేఖతో సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పంచాయతీ పెట్టారు. గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ హస్తం అందుకున్న కడియంకు ఇక్కడ రూల్స్ నచ్చడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య పోరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ మార్క్ గ్రూప్ రాజకీయాలు మళ్లీ అప్పుడే షురూ అయ్యినట్లనిపిస్తోంది. ఢిల్లీ దాకా వెళ్లిన ఈ పంచాయతీని హైకమాండ్ ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే తీర్పు కోసమే ఇప్పుడు వరంగల్ లీడర్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అధికారం కోసం సాగే పోరాటంలో పాత పరిచయాలు, కొత్త స్నేహాలు ఎప్పుడైనా కరిగిపోవచ్చు. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే రకమైన ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ ఆత్మగౌరవ పోరాటానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టుదలకు మధ్య యుద్ధం మొదలైంది. ఒక మంత్రిగా తన అధికార పరిధిని కించపరిచేలా కడియం వ్యవహరిస్తున్నారని సురేఖ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్లతో ఆలయ అభివృద్ధిపై కడియం రివ్యూ చేయడం ఆమెకు అస్సలు మింగుడు పడటం లేదు. చారిత్రాత్మక ఆలయాల మాస్టర్ ప్లాన్ పై నేరుగా ఆదేశాలు ఇవ్వడం తన పదవిని అవమానించడమేనని ఆమె భావించారు. అందుకే మనస్తాపానికి గురైన మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి 3 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. జిల్లాలో తన ఉనికిని చాటుకోవాలనే కడియం ప్రయత్నాలు కొండా వర్గంలో తీవ్ర అశాంతిని రేపాయి. తమ మధ్య ఎప్పటినుంచో ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా కూడా చల్లారలేదు.
అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చేసింది. ఈ అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయేమోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరిస్తేనే వరంగల్ కాంగ్రెస్ కు ప్రశాంతత దక్కుతుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో చెలరేగిన పొలిటికల్ హైడ్రామా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ కేక్లా మారింది. దేవాదాయ శాఖ రివ్యూ మీటింగ్ వ్యవహారం కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. ఒక శాఖకు మంత్రిగా తానుండగా ఎమ్మెల్యే కడియం ఆదేశాలు జారీ చేయడంపై సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీఎం రేవంత్ రెడ్డికి ఆమె పంపిన 3 పేజీల లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. కడియం శ్రీహరిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆ లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు. కడియం వరంగల్ జిల్లాలో తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ రివ్యూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తన మంత్రి పదవిని తక్కువ చేసి చూపించడమేనని కొండా సురేఖ భావిస్తున్నారు. అధికారుల తీరుపై కూడా మంత్రి సురేఖ తన లేఖలో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఈ ఘటనతో మరోసారి పూర్తిగా బట్టబయలయ్యాయి. ఈ వివాదం ఇప్పుడు ఏఐసీసీ పెద్దల వరకు వెళ్లడంతో హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలు ముదరక ముందే సీఎం రేవంత్ రెడ్డి ఇందులో జోక్యం చేసుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇద్దరు బలమైన నేతల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరు వరంగల్ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. ఒకే పార్టీ, ఒకే జిల్లా, కానీ ఇద్దరు అస్సలు తగ్గడం లేదు. ఒకరిది మంత్రి పదవి, మరొకరిది సీనియర్ ఇమేజ్. మరి ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరుకు హైకమాండ్ ఎలా బ్రేక్ వేస్తుంది? దేవాదాయ శాఖ పంచాయతీ ఎవరి సీటుకు ఎసరు పెడుతోంది? సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే ఆ సంచలన నిర్ణయమేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.